శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 26 అక్టోబర్ నుంచి 1 నవంబర్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోందో తెలుసుకోబోతున్నాం. ధనురాశి వారికి కొద్దిగా చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రతి పనికి స్పీడ్గా ఉంటారు. ఏదో గ్రహ ప్రభావం వల్ల ఏంట్రా లేట్ అయిపోతుంది అనుకుంటారు. శని ప్రభావం వల్లనే లేట్ అవుతుంటుంది. కానీ ఫారిన్ కంట్రీస్ మాత్రం మీరు వెళ్తారు, ధనప్రాప్తి కలుగుతుంది. ఇక్కడి నుంచి బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకంటే ఇంతకుముందు సెకండ్ హౌస్ లార్డ్ శనీశ్వరుడు అవడం వల్ల ఇబ్బంది కలిగేది. కానీ ఇప్పుడు గురుడు చూడడం వల్ల ధనప్రాప్తి కలగడం చాలా బాగుంటుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ధనానికి ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇబ్బంది రానే రాదు. గురుడు చూసుకుంటాడు కదండి. సెకండ్ హౌస్లో 4th భావంలో ఉన్నాడు కదా, ఫారిన్ వెళ్ళి తీరుతారు, డౌట్ లేదు. అంతేకాకుండా గురు ప్రభావం వలన మీకు చక్కటి విద్య, ఆభరణ యోగము, అలాగే వేదశాస్త్రం అభ్యసించడము, అలాగే ఈ గురు ప్రభావం వలన కొంతమందికి యాంకరింగ్గా ఉంటారు, కొంతమంది గాయకులుగా ఉంటారు, అలాగా రచయితలుగా ఉంటారు. బాగా డబ్బు సంపాదన బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే చంద్రుడు రావడం వల్ల ప్రయాణాలు అధికంగా ఉంటాయి. మీకు షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారు. 31వ తారీఖుని 1 నవంబర్లో కూడా మీకు ప్రయాణాలు చేయడము, మీ చెల్లెళ్ళని కలవడము, వాళ్ళకి ఏదో గిఫ్ట్లు, అయితే ఆభరణాలు, అదే వస్తువులు, ఖరీదైన వస్తువులు మీరు వాళ్ళకి ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకుంటారు, అద్భుతంగా ఉంటాయి. చదువు విషయంలో బాగా మీకు వెనకబడిపోతూ ఉంటారు, జాగ్రత్తగా ఉంటారండి. నీటి వల్ల గండం ఉంది, చదివి మర్చిపోతూ ఉంటారు. అర్ధాష్టమ శని అంటాం కదా మనం, దానివల్ల ఆ ప్రభావం వల్ల చదువు మర్చిపోవడము, ర్యాంక్స్ రాకపోవడము, తల్లిగారికి ఏమో సామాన్యంగా ఉండడము. అంతేకాకుండా మీరు రైతులకు కూడా సకాలంలో పంటలు పండవు, ధన నష్టం కలగడానికి అవకాశం ఉంది. అలాగే 7వ స్థానం కూడా మీ వివాహాది వేడుకలు జరగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా బుధుడి ప్రభావం వల్ల కూడా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది. విహారయాత్రలు చేస్తుంటారు. 8వ స్థానంలో గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. ఉండడం వల్ల అష్టము మంచి జరుగుతుంది. అంటే ఫస్ట్ న్యాయపరమైన లా అంటే అంతే కదండి, చట్టపరమైన ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడము, సేవగా జనం కలిగి ఉండడము, సడన్ గెయిన్స్, ధనప్రాప్తి కలగడము ఎంత బాగుంది. భాగ్యస్థానంలో కేతు ఉండడం వల్ల విదేశ పర్యటనలో విదేశాలు వెళ్తారు, హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా, లేకపోతే మీ చదువు రీత్యా అంటే విదేశ అదనమాట. ఎంఎస్ కోసం, ఎంబీబీఎస్ అయిపోయింది మీది. అలాగే మ్యాథమెటిక్స్ ఎంఎస్ కోసం, ఎంబీబీఎస్కి ఎందుకు అస్తమానం చెప్తుంటారు, కుజ బుద్ధుల కాంబినేషన్ వల్లనే. అస్తమానం చెప్పను నేను, ఈ కాంబినేషన్ వల్లనే చెప్పాల్సి వస్తుంది. అదేంటి డాక్టర్స్ కూడా ప్రభావం. సరే, ఆ ప్రభావం వల్ల విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా మీకు బాగా కేతు మంచి యోగాన్ని కలిగిస్తున్నాడు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి వ్యాపారాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మీరు రాజకీయ రంగంలో ఉంటే రాజకీయ రంగంలో కూడా పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదే శుక్రుడు మాత్రము 10వ స్థానంలో శుక్రుడు మంచిగా లేడండి, కానీ దశమాధిపతి కూడా వ్యవహారం ఉన్నాడు. కాబట్టి ఏంటంటే మీరు ఉద్యోగంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటారు అంటే కష్టపడి మీరు ఎంత పని చేస్తున్నా సరే, మీరు జాతక ప్రభావం అంటారే, అలాగే జాతక ప్రభావం కాదండి. మీరు కష్టపడండి, ఇంకా టైం వస్తుంది, కష్టపడండి. ఖచ్చితంగా మీరు ఉద్యోగంలో సక్సెస్ అవుతారు. చూడండి, చాలామంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు, రావట్లా. కొన్ని ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉంటే వాళ్ళకి రావట్లా. కొన్ని సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయంటే వాళ్ళకి రావట్లా. ఎందుకు శుక్రుడు నీచ స్థితిలో, పరమ నీచ స్థితిలో ఉండడం, శని చూడడం వల్లనే. భయపడకండి, కొంతకాలం మాత్రమే ఇలా ఉంటుంది. కానీ లాభంలో ఉన్నటువంటి రవి, భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతు వలన నాన్నగారికి బాగుంటుంది. ముఖ్యంగా ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్న అనే సామెత ఇక్కడ రుజువు అవుతుంది. ఉద్యోగంలో బాగా కష్టపడ్డా కూడా సక్సెస్ కాలేకపోతున్నారు. వ్యాపారంలో ఇలా అడుగు పెట్టగానే ఏదో వ్యాపారం చేయగానే కొద్దో గొప్ప డబ్బులు మీకు కనిపిస్తూనే ఉంటాయి. 12వ భావంలో కుజుడు, 12th హౌస్ లార్డ్ 12th హౌస్, బుధ కుజుడు, చంద్రుడు. అంటే డాక్టర్స్గా మీరు బాగా ఉండడము, శస్త్రచికిత్సలు, ఆపరేషన్స్ చేయడము, విదేశ పర్యటన చేయడము, విదేశాలకు మిమ్మల్ని రమ్మని ఆహ్వానాలు పలకడము జరగబోతోంది. వెళ్తారు కూడా. మీ అవసరము అంటే డాక్టర్స్ యొక్క అవసరము విదేశాల్లో కూడా ఉంది. అంతే, అలాగే ఎంఎస్సీ కోసం ఇంజనీరింగ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా విదేశాలు వెళ్ళి అక్కడ చక్కగా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఆంజనేయ స్వామి.
సూర్యభగవానుడు. ఇలా పూజించడం వల్ల సకల శుభాలు కలిగి తీరుతాయి. నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ, CMA. నేను నా సెల్ నంబర్ 7075389589, 7075389589. కింద స్క్రోల్ అవుతుందండి. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేస్తే తప్పకుండా మేము పరిష్కార మార్గాలు, మేము కాదు నేనే పరిష్కార మార్గాలు సూచిస్తాను. అంతేకాకుండా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రతిసారి చెప్తున్నట్టుగానే ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి మీకు. అంతేకాకుండా ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కూడా. అంతేకాకుండా మ్యాచింగ్ ఆఫ్ ఉంటుంది కదా, వధువు వారు లేక జాతక పరిశీలన, అది కూడా మన దగ్గర చేస్తాము. మీకు ఏమైనా కావాలనుకుంటే తప్పకుండా మాకు ఫోన్ చేయండి. ఒకవేళ నా ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే మీరు మీ వాట్సాప్లో మెసేజ్ పెడితే తప్పకుండా నేను మీకు చెప్తాను. ముఖ్యంగా 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు, పరిహారాలు ఏంటయ్యా అంటే, ఈ అక్టోబర్ నెల కాబట్టి దసరాలు అవన్నీ దీపాలు కూడా అయిపోయింది కాబట్టి మనకి ఆల్మోస్ట్ మనకి ఇంకా మనకి శివుడికి సంబంధించినటువంటి కార్తీక మాసం రాబోతోంది ఆల్మోస్ట్. సో మనకి మొత్తం కూడా ఈ ప్రభావం ముఖ్యంగా అందరూ ఈ వారం రోజులు కూడా సూర్య భగవాన్ని ఆరాధన చేసుకోవాలండి. శివుడికి అభిషేకాలు చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ప్రతిసారి చెప్తున్నట్టుగానే అమ్మవారిని పూజించండి మహానుభావ. కనకదుర్గ అమ్మవారిని, మీకు ఇష్టమైన అమ్మవారిని పూజించండి. చండీ హోమాలు, అభిషేకాలు బాగా చేసుకోవడం వల్ల శుక్రుడి బలం పెరగాల్సిందే. మనకి బలం పెరగడం వల్ల అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉండి తీరుతాం. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి కూడా ఆరాధించడం వల్ల, ఆయనకి పూజలు చేసుకోవడం వల్ల, ఆయన కొలవడం వల్ల, వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించుకోవాలి. అఖండ దీపారాధన చేయించుకోవడం వలన శనీశ్వరుడు వల్ల కానీ, అన్ని రకాల గ్రహాల వల్ల కానీ దోషాలు చాలా పరిహారం అయిపోతాయి. అందుకనే చాలామంది చెప్తారు చూడండి, శివాభిషేకాలు చేయించుకుంటారా బాబు, శివాభిషేకాలు చేయించుకుంటే అసలు ఎటువంటి దోషాలు ఉండవు. పైగానేమో అమావాస్య ముందర వచ్చేటువంటి మాస శివరాత్రి అంటాం కదా, ఆ రోజుని మనం ఈవినింగ్ టైంలో ప్రదోష కాలంలో శివాభిషేకాలు చేయించుకుంటే ఎంతో పవర్ఫుల్ అని చెప్పి అంటాం కదా, అది మనకి చేయించుకోండి. ఈ మొత్తం మీకు అక్టోబర్ నెల మొత్తం కూడా 12 రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు కలిగి తీరుతాయి. ఒక చిన్న పాయింట్ చెప్పాలండి మీకు. ఏంటంటే ముఖ్యంగా కుజుడుతో కలిసి రవి కుజులు కూడా ముందర రవి గురించి చెప్పుకుందాం. రవి కూడా అంత అద్భుతమైన బలంగా లేకుండా ఉండడము, ఎందుకంటే చాలామంది వివాహాలు కూడా కాకుండా ఉన్నట్టు చేస్తుంటాడు. కాబట్టి సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. ఆదిత్య హృదయం చేసిన, గాయత్రి మంత్రాలు చేసుకున్నా, అలాగే యోగాసనాలు, సూర్య నమస్కారాలు ఇటువంటి చేసుకున్నా, సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించుకున్న చక్కటి ఫలితాలు మీకు సూర్య భగవాను వల్ల వస్తాయి. అందుకని చూడండి, సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు, సూర్య భగవాను ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అని అంటుంటాం కదా. తెలియదు ఏముందండి మీకు, ఆ సూర్య భగవాన్ని పూజించడం వల్ల సర్వ శుభాలు, సర్వ సుఖాలు, అదృష్టాలు కలగడానికి అవకాశం ఎక్కువగా మీకు ఉంది. సో మీ రాశి వారు అందరూ 12 రాశి వారికి సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యాలతో ఎప్పుడు కూడా సంపదలు కలిగి బాగా భోగభాగ్యాలు కలిగి ఉండాలని, ఎప్పుడు కూడా ఉంటారని, మంచి అదృష్టం కలిగి ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.